कांताय कल्याण निधये निधयेर्धीनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। अम्मा आनंदी ఇలా రామ్మా. వెళ్ళు. ప్రసన్న ఇలా వచ్చి ఆనందికి కుంకుమ పెట్టు. నువ్వే పెట్టచ్చు కదమ్మా. నేను పెట్టకూడదనే నిన్ను పెట్టమన్నాను. పర్లేదమ్మా, మీ చేత్తోనే పెట్టండి. ఇంకో అరగంటలో వంట పూర్తయిపోతుంది. ఈలోగా చల్లటి మజ్జిగ తెచ్చిస్తాను. ఏమీ వద్దండి, ముందు మేము వచ్చిన విషయం చెప్తాము, మీరు కూడా కూర్చోండి. చెప్పండి అమ్మా. మేడం, మీరే చెప్పండి. చెప్పాలనే వచ్చాము, కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. ఎంత దూరం వచ్చాక చెప్పడానికి భయపడడం ఎందుకమ్మా? మహేష్ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? చెప్పడానికి ఏముందమ్మా, బాగా చదువుకున్నారు, గొప్పింటి బిడ్డైనా ఏమాత్రం గర్వం లేదు. ఎంతకంటే మంచి గుణాలు ఏముంటాయమ్మా? ఈ బాబు గురించి మమ్మల్ని అడుగుతున్నారేంటి? దానికి ఒక కారణం ఉందండి. మహేష్ ఈ ఊర్లోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి మేమిద్దరం వచ్చాము. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మీరు ఇంతకుముందు మా ఊరికి వచ్చినప్పుడు నాతో ఒక విషయం చెప్పాలన్నారు మీరు. అది ఇదేనా బాబు? అవును అంకల్, ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? మాకేం అభ్యంతరం ఉంటుంది, కాకపోతే మీ మంచి మనసుకు తగ్గ ఆ అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తున్నాను. సుబ్బారావు గారు అమ్మాయి ప్రమీళ మంచి అమ్మాయే, కానీ ఆ అమ్మాయి ఇక్కడ లేదు, విదేశాల్లో చదువుకుంటుంది. కాకపోతే సింహాద్రిగాడి చెల్లెలు ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అడపాదడపా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి గురించి నాకు అంతగా తెలియదు. ఆ అమ్మాయి పేరు విజయ. అయినా మీతో సంబంధం కలుపుకునేంత గొప్పవాళ్ళు కాదు వాళ్ళు. ముత్యాలు, మహేష్కి అంతస్తుకు తగ్గ అమ్మాయి మన ఊర్లో ఇంకెవరున్నారు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఒకవేళ రోహిణి కూతురు బాను అయి ఉంటుందా? మేడం చెప్పండి. మీరనుకుంటున్నట్టు వాళ్ళెవరూ కాదండి. ఇంతకీ మరి బాబుకు నచ్చిన అమ్మాయి ఇంకెవరు? మీ అమ్మాయే. మహేష్ ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది మీ చిన్నమ్మాయి ఆనందిని.
అమ్మా ఆనంది, ఈ చీర తీసుకోమ్మా. ఇప్పుడెందుకు అత్తయ్య ఈ చీర? చూడమ్మా ఆనంది, ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ, చీర ఎవరు ఎప్పుడిచ్చినా ఆడవాళ్లు ఎందుకని అడగకుండా తీసుకోవాలని పెద్దలంటారు. తులసి కోసం తీసుకున్న చీర, కాని నిజానికి ఇది దక్కవలసిందే నీకు. మనుషులం మనం ఎన్ననుకున్నా ఆ దేవుడి సంకల్పం వేరే ఉంటుంది. ఇదే గుడిలో ఇదే నోటితో జన్మలో నువ్వు నా కోడలివి కాలేవు అన్నాను. కాని ఇవాళ అదే గుళ్ళో అదే నోటితో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వే నా కాబోయే కోడలివి. మా ఇంటి మహాలక్ష్మివి. మా ఇంట్లో దీపం వెలిగించే అర్హత నీకే ఉందని ఈ దేవుడే నా చేత ఇలా చెప్పిస్తున్నాడు. నిన్ను నా కోడలిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మరి నువ్వు నన్ను నీ అత్తగారిగా అంగీకరిస్తున్నావా? నేను పెళ్ళంటూ చేసుకుంటే అశ్విన్నే చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. దానికి దేవత లాంటి మీ ఆశీర్వాదం కూడా తోడైతే అంగీకరించకుండా ఎలా ఉంటానత్తయ్య? మీరు నాకు అత్తగారు కావడం నా అదృష్టం. సరేనమ్మా, ఈ చీర తీసుకో. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. మీ ఇద్దరికి త్వరగా పెళ్ళై చిలక గోరింకల్లా సంతోషంగా ఉండాలి. లేవండి.